హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడు ఈ మీమాంసాసుడు లాస్ట్ ఇయర్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ చేశాడు కదండి. ఆ వీడియోస్లో వీడు ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. తెలంగాణలో డిమాండ్ తగ్గడం వల్ల అవి సేల్ అవ్వక లీగల్ ఇష్యూస్ వల్ల కొన్ని ప్రాపర్టీస్ ఆగిపోయి 3.5-4 కోట్లు నా పేమెంట్ ఆగిపోవడం వల్ల కావాలని గ్రాడ్స్ పెంచుకొని విన్నారు కదా ఫ్రెండ్స్. వీడు ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బులతోటి వీడేదో ల్యాండ్స్ కొన్నానని, అవి తెలంగాణలో డిమాండ్ తగ్గి అవి సేల్ అవ్వక కొన్ని ల్యాండ్స్కి లీగల్ ఇష్యూస్ ఉండి వీడి మనీ అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల, ఇన్వెస్టర్స్కి ఇవ్వలేకపోవడం వల్ల, డిలే అవ్వడం వల్ల ఇదంతా జరిగిందని చాలా స్టోరీస్ చెప్పుకొచ్చాడు. అసలు వీడు చేసిన స్కామ్ 20 కోట్ల స్కామ్. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ 20 crores. కానీ వీడు చెప్తుంది ఏంటి, అంత అమౌంట్ కాదు, 3.5 crores ఉంది అని చెప్తున్నాడు. సరే, వీడు చెప్పిన 3.5 crores నిజమని కాసేపు అనుకున్నా. సరే, దానికి వీడు ఏం చెప్తున్నాడు లెక్క, ఆ 3.5-4 crores వీడికి ల్యాండ్స్లో స్ట్రక్ అయిపోయింది, ఆ డబ్బులతో నేను ల్యాండ్స్ కొన్నాను అని చెప్తున్నాడు. కానీ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ అసలు ఎలా ఖర్చు పెట్టాడు, ఎక్కడ కొన్నాడు, ఏంటి అనేది ఇప్పటి వరకు వాడు ఎవ్వరికీ చెప్పలేదు. ఇన్వెస్టర్స్కి చెప్పలేదు, పోలీస్ వాళ్ళకి కూడా చెప్పలేదు. ఇప్పుడు కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు అని తెలిసిన తర్వాత ఇన్వెస్టర్స్ దగ్గర అందరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఉన్నాయి, అన్నీ పోలీస్ వారు తీసుకున్నారు డాక్యుమెంట్స్. అవన్నీ టోటల్ చేసే అమౌంట్, ఆ అమౌంట్ నువ్వు ఏం చేసావు చెప్పమని వీడికి ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వీడు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు అనేది లెక్కే చెప్పలేదు. వీడు నిజంగా నిజాయితీపరుడు, అంత ఉత్తముడు, నిజంగా ఏదో ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసి అది డిలే అవ్వటం, పేమెంట్ డిలేనే అయింది అంటే వాడు ప్రూవ్ చేయొచ్చు కదా ఆ విషయాన్ని. వాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడో, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడో రూపాయి టు రూపాయి లెక్క చెప్పచ్చు కదా. ఫ్రెండ్స్, వీడు చెప్పే మాటలకి ఒకదానికి సంబంధమే ఉండదు. ఎందుకంటే వీడు చేసింది స్కామ్. దాన్ని కవర్ చేసుకోవడానికి వాడు ఆ టైంకి ఏది నోటికి వస్తే అది వాగుతూ ఉంటాడు. ఈ వీడియోలో వీడేం చెప్తున్నాడో వినండి ఒకసారి. మీ అందరికీ రియల్గా చెప్తున్నా, నాకు రియల్ ఎస్టేటు, ఎన్ఎల్పి బేసిక్స్, ఎన్ఎల్పి మాస్టర్స్, ఎన్ఎల్పి డిప్లొమా, డీప్ ఇమ్మర్షన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, న్యూరోసెమాంటిక్స్, ఈ రకరకాల ట్రైనింగ్స్ చేస్తాను నేను. మీకు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ ఒక్కటే తెలుసు. ఈ ట్రైనింగ్స్ వల్ల నాకు 2021 January 13 నుంచి 14th January 2024 3 yearsలో నాకు 15,70,00,000 నాకు ఆఫ్టర్ జిఎస్టీ, ఆఫ్టర్ ట్యాక్స్ నాకు ట్రైనింగ్స్ మీద వచ్చాయి. నేను ఎన్ఎల్పి ట్రైనింగ్కి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు ఛార్జ్ చేస్తా. విన్నారు కదా ఫ్రెండ్స్, 2021 నుంచి 24 వరకు వీడికి ఓన్లీ ట్రైనింగ్స్ మీద 15,70,00,000 వచ్చిందంట, ఓన్లీ ట్రైనింగ్స్. సో మరి వీడు వీడి లెక్క ప్రకారం 3 కోట్ల స్కామ్ ఎందుకు చేశాడు? 15,70,00,000 వీడికి ఓన్లీ ట్రైనింగ్స్ మీదే వస్తే వీడు 3 కోట్ల స్కామ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీడు మళ్ళీ రీసెంట్గా ఒక వీడియోలో చెప్తున్నాడు, వాడి పెళ్ళాంకి మీమాంస అంటే ఇష్టం లేదు, వాడి పెళ్ళాం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్లే ఈ ఇష్యూస్ అన్నీ వచ్చినాయి అని చెప్తున్నాడు. ఇంకా ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, వీడంట సంవత్సరానికి ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద 5 కోట్లు సంపాదిస్తాడంట. అందుకని వాడి పెళ్ళాం ఏంటి, ఈ మీమాంస ఇవన్నీ వదిలేసి నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకొని మన బతుకుదాము, ఎవరెట్లా పోతే నీకెందుకు అంటే వీడేదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మీమాంస మొదలు పెట్టాడంట. అసలు వినేవాళ్ళుంటే వీడు ఏదైనా చెప్తాడు. వీడు నిజంగా మీమాంస అనేది వీడి లక్ష్యం అయితే వీడు స్కామ్లు ఎందుకు చేస్తాడు? నిజంగా అంత గొప్ప ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇట్లా చెత్త స్కాములు చేయరు ఎవరు. 3 సంవత్సరాలకి ఓన్లీ ట్రైనింగ్స్ మీద వీడికి 15,70,00,000 వచ్చినాయి. సంవత్సరానికి ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి వీడు 5 కోట్లు సంపాదిస్తాడంటే 3 సంవత్సరాలకి ఆ యొక్క 3 5 15 కోట్లు సంపాదించి ఉండాలి. అంటే 2021 నుంచి 2024 వరకు 3 సంవత్సరాల్లో వీడికి ట్రైనింగుల మీద ఒక 15,70,00,000, రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద ఒక 15 కోట్లు, అంటే మొత్తం కలిపి ఎంత 30,70,00,000 సంపాదించిన వీడు
3 కోట్లు స్కామ్ చేశానని వీడు చెప్తున్నాడు. ఇది అందరూ నమ్మండి. పిచ్చి గొర్రెలు ఉన్నారు కదా కొంతమంది, చాలా వరకు నిజాలు తెలుసులేండి అందరికీ. ఇంకా కొన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలందరూ నమ్మండి. వీడు స్టార్టింగ్ ఏమో నేను ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేశాను అని చెప్పాడు, ఆ ల్యాండ్స్లో ఇష్యూస్ ఉన్నాయని. మళ్ళీ రీసెంట్గా ఏం చెప్పాడు, కొన్ని వీడియోస్లో ఈ మధ్య వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ చెప్పినప్పుడు వాడి పెళ్ళాము వాడి పిల్లలు వీడికి తెలియకుండా వీడు డబ్బులు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ చేతులకి ఇస్తే వాళ్ళు వీడికి తెలియకుండా ఆస్తులు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ఆస్తులన్నీ వాళ్ళు తీసుకొని వీడిని ఒంటరిని చేసేసారు అని వీడే ఒప్పేసుకున్నాడు. అంటే ఏంటి ఫ్రెండ్స్, వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. వీడు చేసింది 20 కోట్ల స్కామ్. ఆ డబ్బులు మొత్తం దాని కంట్రోల్లోనే ఉంటాయి. వీడికి తాగటానికి తినటానికి వీడికి ఉంది కదా ఒక దిక్కుమాలిన కోరిక, లగ్జరీగా కారులో తిరగాలని. దానికి మాత్రం ఆ కార్లు అద్దెకు తీసుకోవడానికి దానికి మాత్రం వీడికి చిల్లరేస్తారనమాట. వీడు తాక్కుంటూ తినుకుంటూ ఆ కారులో తిరుగుకుంటూ డొర్లుకుంటూ అట్లా గడిపేశాడు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నాక వీడు ఇప్పుడు స్పృహలోకి వచ్చి ఏం చేయాలో తెలియక ఇట్లా స్టోరీస్ చెప్పుకుంటూ బతుకుతున్నాడు అనమాట. నిజంగా మీమాంస అనేది వీడి గోల్ అయితే వీడు నిజంగా కష్టపడి సంపాదించి ఆ ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకొని ఆ డబ్బుతోటి వీడు దగ్గరుండి చూసుకుంటాడు ఆ మీమాంస అనే దాన్ని. వీడేం అమెరికాలో లేడు, వాళ్ళేమో ఇండియాలో లేరు. డబ్బులు మొత్తం వాళ్ళ చేతికి ఇచ్చేసి నాకు తెలీదు వాళ్ళు ఆస్తులు కొనుక్కున్నారు అంటే వీడు ఆ ఇంట్లోనే కదా, అందరూ కలిసి ఒక ఇంట్లోనే కదా ఉంటుంది. అంత మాత్రం వీడి గోల్ని వీడు పట్టించుకోకుండా ఉంటాడా? ఆ పనులు ఆ మీమాంస అనేవి ఎంతవరకు వచ్చినాయి, నేను ఇచ్చిన డబ్బులు వీళ్ళు ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు అంత చూడలేనంత అంత బిజీగా వీడేవి ఇరగబడవట్లేదు కదా. వీడు చేసే స్కామ్లే కదా, అంత టైం లేకుండా ఏం లేడు కదా వీడు. ఎందుకంటే అక్కడ అది వీడి గోల్ కాదు, అది వాడికి ఇంపార్టెంట్ కాదు మీమాంస అనేది. వాడికి లగ్జరీగా బతకటమే ఇంపార్టెంట్, వాడు తినటం తాగటమే వాడికి ఇంపార్టెంట్, ఇంకేం అవసరం లేదు. అవన్నీ వాళ్ళ మీద వదిలేశాడు. వాళ్ళకేం అవసరం, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు శుభ్రంగా, వాళ్ళ పేర్లతో ఆస్తులు కొనుక్కున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు ఇన్ని రకాల స్టోరీస్ చెప్పాడు వాడు. ఇంకా ముందు ఎన్ని రకాల స్టోరీస్ చెప్తారో వినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.